తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు ఒక కూటమిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ నెల రోజులు గడిచిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఎన్నికలైన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆ విడుదల సమయంలో అన్ని తప్పుడు అంకెలు అసత్యాల్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేశాడు కాబట్టి మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేం, ఊరికే పదవులు అనుభవిస్తామని ప్రతిదీ అమరావతి మీద ఒకరోజు, కరెంటు మీద ఒకరోజు, మైన్స్ మీద ఒకరోజు, ఇట్లా రకరకాల దేనో దాని మీద ఒకరోజు ఒక్కొక్కటి రేపో ఎల్లుండో ఆర్థిక వ్యవస్థ మీద ఇస్తారంట. ఏది చేసినా ఏముంది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా కూటమిలో ఉన్నటువంటి కూటమి బాస్ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది 4 లక్షల పైచిలకు 4 లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికి 2 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఇందులో దాచిందేముంది, నోటికి వచ్చినట్టు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు అయిపోయిందని చెప్పని, శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి, సరే చాలా మంది ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా ఎలా తీరుస్తావు, అసలు ఎలా ఇస్తావు అని చెప్పని అడిగితే నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి తద్వారా నా హామీలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు, అబ్బే మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేమండి, ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాలేదు. 2019 మేము ఎక్కేప్పటికే సాక్షాత్తు ఆ రోజు రామోజీరావు గారు ఉన్నారు, ఆయనే చెప్పారు ఖజానా ఖాళీ, గల్లాపెట్టి ఖాళీ అని చెప్పని. అప్పుడు వరకు చిత్రగుప్తుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏం చెప్పాడు, మొత్తం అప్పులన్నీ మేమే తెచ్చి, వీడికి అప్పు ఇచ్చేవాడు కూడా ఎవడు ఉండడయా, మొత్తం ఎక్కడ దొరకాలి అన్ని మేమే తొప్పుకొచ్చేసాం, అప్పులన్నీ కూడా వీళ్ళకి అప్పిచ్చేవాడు కూడా ఎవడు లేడని చెప్పని ఆయన చెప్తాడు. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికే మీరు ఖజానా ఖాళీ పెట్టి వెళ్తే ఎక్కడా అప్పు పుట్టనంతగా మీరు అప్పులు చేసి వెళ్ళామని మీరే చెప్పారే. ఇవాళ కరెంటు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఛార్జీలకు ఎన్ని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను. నిన్న మొన్న వైట్ పేపర్ ఏదో ఇచ్చాడు ఆయన, ఆ వైట్ పేపర్ ఎలక్ట్రిసిటీ మీద ఇచ్చినప్పుడు ఒక విలేకరు అడిగాడు, బహుశా గాంధీ గారు అనుకుంటా విలేకరు గారి పేరు, గాంధీ గారు అడిగాడు అనుకుంటున్నాను నేను, గాంధీ గారు అని, తప్పు అయితే సరి చేసుకుంటాను, నాకెందుకు ఆ గొంతు గాంధీ గారిలాగా అనిపించింది. ఆయన అడగంగానే ఏమండి కరెంటు ఛార్జీ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా, ట్రూ అప్ ఛార్జీస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అది ఇస్తారా అని. వెంటనే ఎవరు చెప్పారా నీకు, నేను చెప్పానా, మీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు. అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు. తెల్లవారుజాము నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి, వచ్చాడు, బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి. బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు, ప్రజావేదిక దగ్గర పడగొట్టి చూశారు, అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు. బస్సు వేసుకు తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను, దాంట్లో ఒక విలేకరు గారు కుంటితనంగా అడిగాడు, మంచోడు ఆయన ఏమడిగాడు,
ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజ్ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా. ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తాను, ఇక్కడ సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే? నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు? నువ్వు ఉంటే అమరావతిలో. ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలాంటి ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా. మాట్లాడితే ఆయన ఎత్తి మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని. ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి. 2020, 2019, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్కు? ఎర్రబుక్కులో రాసుకున్నాయి ఈ దొంగ కేసులన్నీ. అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు, అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు.